నమస్తే, నేను మీ సతీష్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కనుమరుగైపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన రావాలి, పెట్టాలి అంటూ కూడా గగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు కూడా వెళ్ళి ఆయన నిరసనలు తెలియజేస్తూ ధర్నాలు కూడా చేపట్టొచ్చారు. అయితే దానిపైన అనేక విమర్శలు కూడా వెలువెత్తినాయి. ప్రధానంగా ఏదైతే వినుకొండ అంశం కావచ్చు, వినుకొండ ఘటన పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయం కూడా అదొక శవ రాజకీయం అనే దిశగా కూడా అధికార పార్టీ కూటమి పార్టీలు కూడా విమర్శించినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి నంద్యాల పర్యటన పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. మరి ఈ రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో మహం మార్చి మరి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏదో పార్ట్ టైం పొలిటీషియన్గా వచ్చి వెళ్తూ ఉండడం, మరి వచ్చిన ప్రతిసారి కూడా ఈ రకంగా శవాల వద్దకు వెళ్ళి ఆయన చేస్తున్నటువంటి ఈ రాజకీయాలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు, ఈ రోజున నంద్యాల పర్యటనలో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మా సతీష్. సార్, జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకి మఖం మార్చేశారు. మరి గతంలో చూస్తే అటు జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ వాళ్ళకి ఇక్కడ అసలు నివాసమే లేదు. వీళ్ళంతా కూడా వీకెండ్ పొలిటీషియన్స్ అంటూ, లేదంటే కనుక విజిటింగ్ పొలిటీషియన్స్ అంటూ చేశారు కొన్ని వ్యాఖ్యలు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. అలాగే ఏదైతే శవరాజకీయాలు అంటూ కూటమి పార్టీలని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అదే పని చేస్తూ ఉండడం, ఈ రోజున నంద్యాల ఆయన పర్యటన, వీటన్నిటిపైన మీ విశ్లేషణ ఏంటి, ఏం చెప్తారు? గతంలో కనుక చూసుకుంటా ఉంటే కూటమికి సంబంధించి వాళ్ళు ఒకళ్ళు ఆరోపణ చేశారంటే ఒక అర్థం అనేది ఉండేది. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ గారు కళ్ళ ముందు అందరికీ తెలుసు. లేదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం శాసనమండలి సభ్యుడు, వాళ్ళ సభ్యుడే చంపి ఇంటి ముందు తీసుకెళ్ళి పడేశాడు. మరి ఆయన ఈ విధంగా ఈరోజు ఎక్కడ ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే చంద్రయ్య గారు, తోట చంద్రయ్య గారు మరి నడి బజార్లో ఆయన హత్య చేసిన ఉదంతో ప్రజలందరికీ తెలుసు. మరి అమర్నాథ్ గౌడ్ అక్కను ఎందుకు వేధించారని అడిగితే ఏ విధంగా చంపారో, సజీవ దహనం చేశారో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం, ఇలా చూసుకుంటూ ఉంటే కోకొల్లలుగా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈ రోజుకి ఎక్కడ కొట్టినా, ఏ విధంగా చూసుకున్నా కూడా, వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా, ఎక్కడ ఉన్నా కూడా ఇవి కనపడుతూనే ఉన్నాయి. సాక్ష్యాధారాలతో సహా. ఎవరి మీద చర్య తీసుకున్నారా మీరు 5 సంవత్సరాల్లో? ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? ఒక్కళ్ళని కారాగారాసం పంపించారా? ఒక్కరికి ఏమైనా శిక్షలు పడ్డాయా? ఈరోజు రషీద్ని చంపారు వినుకొండలో, జిలానీని అదుపులో తీసుకున్నారు. అంటే మీరు అక్కడ చెప్పినందువల్ల అతను అదుపులో తీసుకున్నారు. మిగిలిన సాట్ల ఎక్కడ ఎంతమందిని చంపేశారు, ఏ ప్రాంతాల్లో చంపేశారు, చంపిన వాళ్ళు ఎవరు, సమీప పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మీరు ఫిర్యాదులు చేశారా, లేకపోతే ఎఫ్ఐఆర్లు కట్టించారా, వివరాలు ఏమన్నా చెప్పారా? లేదంటే స్థానిక నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దాకా నాయకులకి ఇవి తెలియదా? లేకపోతే వాళ్ళు ఆళ్ళందోళ్ళని ఎందుకు చేయలేదు? ఇంకొక అనుమానం నాకేంటంటే రఫీ చనిపోయింది ముందా, ఈయన చనిపోయేది ముందా? ఇప్పుడు ఈయన వెళ్ళిన చాట ఇది జూన్ 26 అని చెబుతున్నాడు ఆయన. అంటే రఫీ ఎందుకన్నానంటే కంగారు పడొద్దు, ఆయన చెబుతున్నాడు కదా రషీద్ ప్లేస్లో రఫీ చనిపోయాడని చెబుతున్నాడు కదా, అందుకోసం రఫీని ఉపయోగించాను అనమాట నేను. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు కదా రఫీ చనిపోయాడా, ఈయన ముందు చనిపోయాడా చెప్పాలా. రషీద్ చంపాను ఆయన పట్టుకున్నారని చెప్పాను కదా నేను. మరి రఫీని ఎవరు చంపారు అంటే ఆయన పేరు చెప్పడానికి కూడా మర్చిపోయాడా, లేకపోతే నిజంగా అసలు ఆలోచన లేకుండా చెబుతున్నాడు అనేది అర్థం కాని విషయం. లేదా రఫీ అని ఇంకెవరైనా ఉన్నారా అది కూడా చూసుకోవాలి కదా. ఇక్కడ జరిగితే జూన్ 26 తారీఖు జరిగితే ముందు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఇక్కడ రాకుండా? అంటే ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎందుకు ఇలా చేస్తున్నారో, మరి ఏమి వెనకమాలుండి తరుముతున్నాయో, ఏ ఇబ్బందులు వస్తున్నాయో, గతంలో చేసిన ఏ ముంచుకొచ్చేసి మళ్ళీ కారాగార వాసం అనుభవించాలని చెప్పి భయం పట్టుకొని నిద్రాహారాలు మాని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో నాకైతే అందుబట్టలేదు. నిస్సందేహంగా నాకు తెలిసినంతవరకు నిద్రాహారాలు అయితే లేవు. వీళ్ళేందంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, అప్పుల కుప్పల నుంచి ఎలా బయటపడేయాలి, ఈ విధ్వంసాల నుంచి ఎలా మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి, దాని గురించి తలమునకలై రోజుకు 18 గంటలు వాళ్ళు పనిచేసుకుంటూ పరుగులు పెట్టిస్తూ అధికారుల్ని వాళ్ళు పరుగులు పెడుతూ వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈయనేమో నిద్ర పట్టట్లా. వీళ్ళు ఇట్లా పనులు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రానికి ఇబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయి, లేదంటే కేంద్రం సహకరిస్తూ ఉంది, వీళ్ళు నింపాదిగా చేసుకుంటూ వెళ్తున్నారు. నాకేమో మరి ప్రతి నెల నేను జీతాలు 1వ తారీఖు ఇవ్వలేకపోయాను, ఈయన ఎట్లా ఇస్తున్నాడు 1వ తారీఖు, పింఛన్దారులందరికీ ఎలా ఇచ్చేశాడు, వాలంటీర్లు ఉంటే తప్ప వీలు కాదని చెప్పని నేను చెప్పాను, నా అధికారులు చెప్పారు.
అంటే ఇప్పుడు ఈయన అది చేసి చూపిస్తున్నాడు. అసలు ఎలా సాధ్యం ఇది? ఆందోళనలో ఉన్నాడు, కంగారులో ఉన్నాడు, భయపడుతున్నాడు. మరి ఎలా? దీనికి మార్గం ఏంటి? ఒకటి మార్గం దీనికి అన్నిటికీ. ఇప్పుడు జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి విధ్వంసాలకు సంబంధించి మన రఘురామకృష్ణరాజు గారు ఈయన కూడా ఒక ముద్దాయిని చర్చించాడు. మిగిలిన విషయాలన్నింటిలో కూడా ఈయన పాత్ర, ఈయన ప్రమేదం ఏమి ఉండదు. దానికి అన్నింటిలో కూడా కఠినంగా ఇక మీనమేషాలు లెక్క పెట్టుకోవాల్సిన పని లేదు. ప్రభుత్వ పరంగా గాడిన పడిపోయింది పరిపాలన అనేది. ఈ అంశాలన్నీ బయటికి దూడితే ఇప్పుడు భూకుంభకోణాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి కదా. వీళ్ళు అనుకుంది వేరు, ఏదో 100 ఎకరాలు జరుగుతాయి అనుకున్నారు. లక్షల ఎకరాల్లో జరిగినవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కాబట్టి విధ్వంసం అనేది స్పష్టంగా కనపడతానే ఉంది. కాబట్టి నిన్నగాక మొన్న ప్రత్యేకంగా ఎలుకలను చంపడానికి 1,34 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు వీళ్ళు. ఇవన్నీ కూడా బయటికి తీయాలి. ఈరోజు రుషికొండ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏ ప్రాతిపదికన ఖర్చు పెట్టారు, ఏ నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టారు, దానికి అనుమతులు ఎవరు ఇచ్చారు, ఎట్లా ఖర్చు పెట్టారు, ఎవరు చెప్పకుండా కనుక అధికారులే ఖర్చు పెట్టినట్టయితే దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మరి ఇవన్నీ మాకు తెలుసని చెప్పి న్యాయస్థానానికి తప్పుడు నివేదికలు ఇచ్చిన వాళ్ళందరి మీద కూడా శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి కదా. ఇట్లా తీసుకుంటా ఉంటే ఈయన పేరు కూడా ముందు వస్తూనే ఉంటుంది, జరిగేవన్నీ కనపడతానే ఉంటాయి. ఇక్కడ రెండోది, న్యాయస్థానం ఈరోజు అతని మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ ఎందుకు ఇలా ఉన్నాయని చెప్పిన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సత్వరం ఎవరు ఆటంకాలు కలగజేసినా వీటిని మాత్రం విచారణ ఆపొద్దు అని చెప్పని తేల్చేది చెప్పింది కదా. ఒకేపున తనుకుంటూ వస్తూ ఉంది బాబాయ్ హత్య కేసుకు సంబంధించి. ఈ ఆదాయ పన్ను శాఖలకు సంబంధించిన వాళ్ళు ఈ తన్నుకుంటూ వస్తూ ఉన్నాయి. ఇన్ని ఒక్కసారి మొక్కమ్మడిగా వచ్చి మీద పడతా ఉన్న తలకి పాపం తట్టుకోలేకపోతున్నాడు ఆ కుర్రాడు. అందుకని చెప్పి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అర్థం కావట్లా. ఇంకోటి, నాకు చిన్నప్పుడు కాస్త నాటక అనుభవం ఉంది, నాటకాల పిచ్చి ఉంది. ఎక్కడ పరిసర ప్రాంతాల్లో పద్య నాటకమైనా, గద్య నాటకమైనా, సాంఘికమైన, పౌరాణికమైన పరిసరాల్లో ఉంటే వెళ్ళేవాళ్ళం. కొంతమంది నటీనటులు నటిస్తూ ఒక్కోసారి ఏదన్నా మర్చిపోతారో అన్న ఉద్దేశంతో అనుభవం ఉన్నటువంటి నటీనటులు ఉన్నా కూడా తెర అనుభవాలుండి అందిస్తూ ఉండేవాళ్ళు మర్చిపోయిన సంభాషణలు, ప్రాంప్టింగ్ లాగా. అట్లా చూస్తూ ఉంటే ఇందాక దాసు వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళందరిని పిలిచి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ హత్య జరిగితే నిస్సందేహంగా ఖండించాలి, హత్య చేసిన వాళ్ళని అదుపులో తీసుకోవాలి, విచారించాలి, వాళ్ళకి శిక్షలు కూడా వేయించాలి. దాంట్లో రెండో మాట అనేది లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా శిక్షలు వేయాలని చెప్పని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలా, భావితరాలు బాగుండాలి, అభివృద్ధి చెందాలి. ఆ విధంగా ముందుకెళ్ళాలి తప్ప హత్యలతోటి, దోపిడీలతోటి, దొంగతనాలతోటి అది వచ్చినా కూడా నిలబడదనేది గతంలో ఎన్నో సాక్ష్యాధారాలు మన కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా 4 ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఎప్పుడు జరిగినాయి? ఇందాక నేను అన్నట్టు మరి ముందే జరిగితే జూన్ 26వ తారీఖు నాడు జరిగితే ఎందుకు ఇప్పటిదాకా అక్కడ రాలేదు? ఇప్పుడే ఈ పేర్లు వీటి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇందాక అన్నారు ఢిల్లీ వెళ్ళారని చెప్పని. ఢిల్లీ వెళ్ళినప్పుడు జాతీయ ప్రసార మాధ్యమాల వాళ్ళు గుచ్చి అడిగారు కదా, మిగిలిన వాళ్ళ పేర్లు ఏంటంటే భోంచేయండి, లేకపోతే పక్కన కూర్చోండి, లేకపోతే ఇట్లాంటివి అడుగుతారు ఏందని. ఈ కాకుండా ఈ పేర్లు ఆ రోజు చెప్పాలి కదా నువ్వు. ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పలేక ఈరోజు ఏమంటున్నారంటే ఇందాక మీరు ఉదాహరించిన దాని ప్రకారం కళ్ళ ముందు కనపడే సాక్ష్యాధారాల కంటే కూడా అభూత కల్పనలతోటి 2014 నుంచి 2019 వరకు ఆనాటి తెలుగుదేశం పార్టీ కూటమి మీద విష ప్రచారాలు చేశారో తిరిగి దాన్నే కొనసాగించేసి ఈ ప్రభుత్వాన్ని ఏదో విధంగా పనులు చేయనీయకుండా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒక ఆటంకాలు కలగజేయాలని చెప్పని. నిన్న యూట్యూబ్ వాళ్ళతోటి మాట్లాడినా లేకపోతే గూగుల్ వాళ్ళతోటి మాట్లాడినా కూడా వాళ్ళకి సమాచారం ఇచ్చారు కదా, ఇక్కడ అశాంతి ఉంది, హత్యలు జరుగుతున్నాయి, మీరు పెట్టొద్దు, ఇక్కడ భద్రత లేదు, మహిళల మీద అగత్యాలు జరుగుతున్నాయి, మహిళా ఉద్యోగులకు భద్రత ఉండదని చెప్పని చెప్తా ఉన్నారు కదా. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళ ఆలోచన విధానం అర్థమైపోతానే ఉంది కదా. రాష్ట్రంలో ఎలాంటి పనులు జరగకూడదు, మేమైతే ఏ విధంగా చేశాము వీళ్ళు కూడా అదే విధంగా ఉండాలి. అట్లా మేమేం చేశాము, రాష్ట్రంలో పంట ఏదన్నా ఉంది అనుకుంటే మేము గంజాయినే పంటగా భావించాము. అలాగే మార్గద్రవ్యాలని విచ్చలవిడిగా మేము దిగుమతి చేసుకొని అందజేశాము. కాబట్టి ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా అదే కొనసాగించాలి తప్ప వీళ్ళని బాగు చేస్తాము లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా
వాళ్ళలో ప్రావీణ్యతను గుర్తించేసి ప్రతిభను గుర్తించి తగు ప్రోత్సాహాలు ఇద్దాము, ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఎట్లా, ఈ పరిశ్రమలు వస్తే ఎట్లా అని చెప్పని చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పుడు ఆయన చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరంగా ఉన్నాడు. కాబట్టి దీని గురించి ఈ ఆందోళనకి ముగింపు దశ రావాలి అంటే రెండు మార్గాలు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన మర్చిపోవాలా, లేదంటే ఆయన కారాగారంలో ఉండాలా. ఈ రెండు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టి, అవకాశం ఈ చేతిలో ఉంది, కోకొల్లలుగా కనపడతా ఉన్నాయి, దోపిడీ జరిగినాయి, లేకపోతే ఎన్నో దృష్టాంతాలు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కాబట్టి ఇక ఇప్పుడు వరకు మీరు చేసిన జాప్యం చాలు. పరిపాలన పరంగా మీరు గాడిని పెట్టాలనుకున్నారు, ఒక గాడిని పడేది పయనిస్తూ ఉంది. కాబట్టి వీటి మీద కూడా దృష్టి పెట్టమని అయితే నేను కోరుకుంటున్నాను. రైట్, ఇది చూస్తున్నాం కదా, రాష్ట్రంలో ఒకవైపున కూటమి ప్రభుత్వం అభివృద్ధి అలాగే సంక్షేమం రెండింటినీ జోడెద్దుల బండిగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, వాటికి కాలడ్డేసేటువంటి కుట్రలు, అలాగే రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రతిష్టను దిగజార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్రలను అయితే కనుక పన్నుతా ఉన్నాడు. వాటిని అమలు చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ రకంగా శవాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తున్నాం అన్నటువంటి ముసుగులో ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి ప్రయత్నాలని మొదట్లోనే తుంచకపోతే రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వానికి కూడా మరిన్ని సమస్యలు జగన్మోహన్ రెడ్డి ద్వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటి అంశాలపైన వెంటనే దృష్టి సారించి చర్యలకు పూనుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తుంది అన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.